Hi everyone, good evening all. Welcome back to my channel Rebel Baby Vlogs. సో ఏంటబ్బా ఈరోజు లక్ష్మి డాల్ పట్టుకొని కనిపిస్తుంది అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అంటే నాకు ఎవరు లేనప్పుడు నేను లోన్లీనెస్గా ఫీల్ అయినప్పుడు ఇది నా పార్ట్నర్ అనమాట. ఇది ఇంకా నా రూమ్లో నా బెడ్ మీద అయితే ఉంటుంది. సో ఇంకా ఇది పక్కన పెడితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే నా దగ్గర ఉండి అయితే ఉంది. అది వచ్చేసి ఒక 10 ఇయర్స్ బిఫోర్ నుంచి అయితే ఉంది ఆ కలెక్షన్ దాంట్లో. సో, ఇంకా అప్పట్లో ఉన్నీలో అమౌంట్ వేసేదాన్ని స్కూల్‌కి వెళ్ళేటప్పుడు, లేదా నా పాకెట్ మనీ ఉన్నప్పుడు, నా దగ్గర ఉన్న చేంజ్ అలా వేసి పెట్టేదాన్ననమాట. ఇంకా ఆ తర్వాత నేను వర్క్ ఫీల్డ్‌లోకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా దాన్నైతే యూజ్ చేయలేదు. సో, అలాగే అప్పటినుంచైతే ఒక మెమొరబుల్‌గా ఉంది. ఈరోజైతే నేను అది ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో ఎంతుంది అమౌంట్ అని చూడాలని అనుకుంటున్నాను. సో, మీతో కూడా నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సరే ఇంకా ఎప్పుడైనా నేను కలెక్ట్ చేసిన అమౌంట్ ఇంతుంది అని చెప్పి నా ఫ్యూచర్ డేస్‌లో కూడా నాకు ఒక మెమొరబుల్‌గా ఉంటదని చెప్పి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్ మరి వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను. ఉండి కూడా చూపిస్తాను. సో, ఇంకా ఇదే అనమాట ఉండి అయితే. చూసేదానికి వెయిట్ అయితే ఉంది ఇట్లా చేతిలో పట్టుకుంటే. బికాస్ ఎందుకంటే దీంట్లో అన్ని కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీకు తెలిసిందే కదా! అప్పట్లో మన పేరెంట్స్ అయితే మనకి చేతుల్లో నోట్స్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా కాయిన్స్ ఇస్తే ఇంకా దాంట్లో కొనుక్కొని మళ్ళీ సేవ్ చేసుకొని దీంట్లో వేసిన అమౌంట్ అయితే ఇదంతా. చూద్దాం మ్యాక్సిమం 2,000-3,000 కాయిన్స్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. ఇంకా ఒకసారి దీన్ని కౌంట్ చేసి ఇంకా ఎంతుందో చెప్తాను. నాకు కూడా ఎక్సైట్‌గా ఉందనమాట. బికాస్ చాలా ఇయర్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను కదా! ఇంకెంతుందో చూసేద్దాం. సో, ఓపెన్ చేసేవాళ్ళు చాలా వరకు ఇలా కూడా తీస్తారనమాట. ఇంకా ఇలా తీసి ఇంకా ఇలా బెండ్ చేస్తే కాయిన్స్ అయితే వస్తది. ఇక్కడేదో నోటు కొంచెం అడ్డుంది కాబట్టి మీకు రావట్లేదు. ఇంకా ఇలాగే నేనైతే ఇంకొక ఇది ఫుల్ అయిపోయిన తర్వాత ఇది తీసుకున్నాను. దీంట్లో కూడా కలర్ చేద్దామని అప్పుడు. ఇంకా ఇది ఏ రీజన్ మీద నేను ఓపెన్ చేశానో నాకైతే ఇప్పుడు గుర్తులేదు. దీంట్లో కొంచెం అమౌంట్ ఉంది చూడండి. అవి కనిపిస్తున్నాయి కదా! అవైతే 10 రూపీస్ నోట్స్ అనమాట. కొత్త నోట్స్ ఉన్నాయి. ఇది తర్వాత అయితే తీసి చూపిస్తాను. సో, ప్రజెంట్ అయితే మన టార్గెట్ అంతా ఇది అనమాట. సో, ఇదేంటి ఇక్కడ ఉంది? ఇది పేపరా? ఇది నోట్ అర్థం కావట్లేదు. ఏదో పేపర్ లాగా కనిపిస్తుంది. సో, ఇంకా మనమైతే దీన్ని ఓపెన్ అయితే చేసేద్దాం. ఉండి అయితే ఖాళీ అయిపోయింది. సో, ఫైనల్లీ
మనం కలెక్ట్ చేసిన అమౌంట్ అయితే ఇంత ఉంది. ఇవైతే అప్పట్లో వస్తున్నాయి కదా 50 రూపీస్ నోట్స్, గుర్తున్నాయా మీకు? సో ఇవైతే నేను అప్పుడు వేసినప్పుడు కొత్త నోట్స్ అనమాట. అంటే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసిన అమౌంట్ ఉంటుంది కదా కొత్త నోట్స్, అలాంటి నోట్స్ అయితే వేసాను. సో ఇది ఇట్లా అయిపోయింది అనమాట. ఉండిలో ఉండి ఉండి ఫోల్డ్ అయిపోయి కొంచెం పాతగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఇదైతే 5 రూపీస్ నోట్స్ అప్పట్లో ఉంటున్నాయి కదా. సో ఈ నోట్స్ నేను కూడా ఎక్కువ అయితే చూడలేదు. నేను చూసినప్పుడైతే నా చైల్డ్హుడ్ ఏజ్లో అయితే ఈ నోట్స్ అయితే రన్ అవుతున్నాయి. 5 రూపీస్ నోట్స్ ఇలాంటివి అయితే రన్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా 20 రూపీస్ నోట్స్ కూడా, ఇవి కూడా కొత్తవి అన్నమాట. అండ్ దీంట్లో 10 రూపీస్ కూడా ఉంది. సో అప్పట్లో మా డాడీ అయితే వర్క్ చేసినప్పుడు అమౌంట్ వస్తుంది కదా. సో ఇలాంటి నోట్స్ అయితే కొత్త నోట్స్ అయితే తెచ్చి అమ్మకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. సో అట్లాంటప్పుడు ఇవైతే నేను అమ్మ దగ్గర అడిగి తీసుకొని ఇలా ఉండిలో అయితే వేసుకున్న నోట్స్ అయితే ఇవి. ఈవెన్ 10 రూపీస్ కూడా కొత్త నోట్ అన్నమాట. సో ఇప్పుడు ఇలా చూడాలనుకున్న ఇలాంటి నోట్స్ చాలా రేర్గా అయితే కనిపిస్తున్నాయి. 100 రూపీస్ చూసారా? గుర్తున్నాయా మీకు ఇవన్నీ? సో ఇలా చూడండి, కొన్ని నేమ్స్ అయితే రాసి పెట్టాను. 2020లో సుబ్బారావు అత్త, అంటే ఇది మా మామ సుబ్బారావు ఉన్నారు, వాళ్ళ వైఫ్ అన్నమాట. సుజిత ఉన్నారు, వాళ్ళకి పిల్లలు. సో మా అత్త ఇచ్చిన నోట్ అనమాట ఇది. 2020లో ఇచ్చిన నోటు. అత్త చూడు, నీకు గుర్తుందో లేదో మరి, అప్పట్లో నువ్వు ఇచ్చిన నోట్ అయితే నేను ఉండిలో వేసి పెట్టుకున్నాను. ఇది ఫ్యూచర్లో ఎప్పటికైనా కనిపిస్తుంది, గుర్తుండొచ్చు అని చెప్పి ఒక మెమొరబుల్గా అయితే ఉండిలో అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. ఇదైతే అమ్మి అని రాసి ఉంది. అమ్మి అంటే ఇంకా ఆల్మోస్ట్ నేను పిలిచేది మా చెల్లెల్ని. మరి ఏ రీజన్ మీద ఇచ్చిందో ఏమో నాకైతే గుర్తులేదు. సో ఇదైతే అలా రాసి పెట్టాను అనమాట. జేజ అంటే జేజ్ అయితే ఒకటి మా డాడీ వాళ్ళ మమ్మీ అయినా లేదా మా అమ్మ వాళ్ళ జేజ్ అయినా ఇచ్చిండొచ్చు. అంటే మాకు ముత్త జేజ్ అవుతుంది. గోవిందమ్మ అని ఉందన్నమాట, చిన్న గోవిందమ్మ పేరు. ఆమె ఇచ్చిండొచ్చు, లేదా మా డాడీ వాళ్ళ అమ్మ అయితే ఇచ్చిండొచ్చు అనమాట. నాకు సరిగ్గా గుర్తులేదు. సో జేజ్ అని రాసి పెట్టాను. సుందర్ విజయ అని ఉంది. సో అప్పట్లో నేను 2019లో నేను విజయ డెంటల్ క్లినిక్లో అయితే వర్క్ చేశాను అనమాట. సో అక్కడైతే ఇది మా డాక్టర్ పేరు సుందర్ రాజన్ అని. విజయ అంటే విజయ డెంటల్ క్లినిక్ అని మీనింగ్. సో ఇది కూడా ఏ రీజన్ అయితే నాకు గుర్తులేదు. సో డాక్టర్ ఇచ్చిన నోట్ అన్నమాట ఇది. ఇక్కడ చిన్న గోవిందమ్మ అని ఉంది. సో ఇంకా ఇదైతే డ్యామ్ షూర్ ఇది మా డాడీ వాళ్ళ అమ్మ అయితే ఇచ్చిన నోట్ అనమాట. బికాస్ ఎందుకంటే చిన్న గోవిందమ్మ అని ఇక్కడ ఉందన్నమాట. సో ఇదైతే జేజ ఇచ్చిన నోట్ అనమాట. ఇంకా దీని మీద అయితే ఏమీ లేదు. నాగేష్ మామ 25th బర్త్డే, అంటే ఏప్రిల్ అప్పుడు మా నాగేష్ మామ అయితే ఇచ్చిందనమాట. సురేంద్ర కుట్టి చూస్తున్నారా?
డాడీ ఇచ్చిన నోట్ అనమాట. అంటే మా అమ్మ ఇది బ్యాంగిల్స్ అయితే తీసుకోమని ఇచ్చాడు. సో, అదైతే నేనింకా హుండీలో వేసి పెట్టాను. వేసినట్టు కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు చూస్తుంటే గుర్తొస్తుంది. సో, ఇలా చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇంకా కాయిన్స్ అయితే ఇంకా ఎలా కలెక్ట్ చేసుకున్నానో ఏమో మరి నాకైతే తెలీదు. ఇంక నోట్స్ మీద ఇలా రాసి పెట్టాను కాబట్టి ఓకే. సో, ఇప్పుడు మీకు చెప్పడానికైనా నాకు రీజన్ ఉందనమాట. పలానా దాని మీద నాకు ఇచ్చారు అన్నట్టుగా. లతా ఆంటీ గేట్ అని ఉంది. మరి ఏమో లత అంటే నా ఫ్రెండు. ఆంటీ గేట్ అని ఎందుకు రాసానో ఏమో మరి. లత ఆంటీ గేట్ 250 అని ఉంది. ఇంకా ఎందుకో మరి తెలీదు. సో, ఇలా అయితే రాసి పెట్టాను. సో, ఇవి నా నోట్స్ చిన్న చిన్న మెమోరీస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ నోట్స్ అయితే కంపల్సరీ ఇంకా నా దగ్గరే ఉంటాయి. వీటిల్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇంకా ఈ కాయిన్స్ అంటే ఇంకా నేనేమనుకుంటున్నాను, కాయిన్స్ ఎక్కడన్నా షాప్‌లో లేదా బ్యాంక్‌లో ఇచ్చేసి నేను ఇది ఎంత అమౌంట్ ఉంది కౌంట్ చేసి కాయిన్స్ అయితే ఇచ్చేసి నేను బ్యాంక్‌లో క్యాష్‌గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది అప్పట్లోది కాయిన్ అనమాట. $1 అని ఉంది. 1 అని. సో, అమెరికా కాయిన్ మరి ఎక్కడిదో మరి 2005ది. మరి ఇదెంతో మరి ఐడియా లేదు. ఇలాంటి కాయిన్స్ అయితే మా అన్న దగ్గర ఉండేవన్నమాట. అప్పుడు మా అన్న కలెక్ట్ చేసుకునేవాడు. సో, ఇవి నా దగ్గరికి ఎలా వచ్చాయంటే అప్పట్లో మా అన్న దగ్గర బైక్ అలా ఉండేది కదా! సో, పెట్రోల్ కోసం లేదా మొబైల్ కొనుక్కోవడం కోసం నా దగ్గర మా చెల్లెల దగ్గర అయితే ఇలాంటి కాయిన్స్ అయితే ఇచ్చేసి మా దగ్గర క్యాష్ అయితే తీసుకునేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది నా దగ్గర ఒక 200 ఉందనుకో, నాకు ఇది ఇస్తే నేను 200 ఇస్తాను అనే డిమాండ్ అనమాట. సో, అలాంటి సిచ్యువేషన్‌లో అయితే ఇలాంటి కాయిన్స్ అయితే నేను మా అన్న దగ్గర నుంచి తీసుకున్నాను. సో, ఇది నా ఏజ్‌లో ఉన్నప్పుడైతే నా చిన్నప్పుడు మెమొరీగా ఇదైతే నాకు గుర్తుంది. 25 పైసా అనమాట. సో, ఇలా కాయిన్స్ ఇంకా ఉన్నాలా? మరి ఇప్పుడు మిక్స్ అయ్యాయో లేదా నేను ఎక్కడన్నా పెట్టానో నాకైతే గుర్తులేదు. 25 పైసా. సో, దీన్ని పావలా అని కూడా అంటారు. 5 రూపీస్ కాయిన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా 10 రూపీస్ కాయిన్ ఇది. ఇది 20 రూపీస్‌ది. సో, ఇప్పుడు 10 రూపీస్ కాయిన్స్ కూడా రన్ అవ్వట్లేదు. ఎక్కడో తీసుకుంటున్నారు. బట్ ఆల్మోస్ట్ 99% అయితే తీసుకోవట్లేదు చాలా దిక్కుల. ఇది చూసారా 50 పైసా ఇది. ఇది కూడా నాకు గుర్తుంది. ఇది 2 రూపీస్ ఉండొచ్చు. ఇక్కడ 2 అని ఉంది. ఇది మన ఇండియా కాయిన్ అయితే కాదేమో మరి. సో, ఇలాంటి కాయిన్స్ అన్నీ నేను చాలా వరకు మా అన్న దగ్గరే కలెక్ట్ చేశానన్నమాట.
1/4 అనా అంట ఇది. ఈ 2 రూపీస్ గుర్తున్నాయా? ఇలాంటి కాయిన్స్ కూడా ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇలాంటి 2 రూపీస్ కాయిన్స్ అయితే ఇప్పుడు ఇలాంటి కాయిన్స్ అయితే ఉన్నాయి, ఇలాంటివి అయితే కనిపించట్లేదు. సో ఇది కూడా రేర్ అయిపోయింది, ఇలాంటి కాయిన్స్ కూడా. ఇవి కూడా 1 రూపీ కాయిన్స్ అయితే ఇప్పుడు రేర్ అయిపోయినాయి. ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ ప్రజెంట్ అయితే ఇలా ఉంది. బిఫోర్ 1 రూపీ కాయిన్స్ అయితే ఇలా ఉండేటివి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నా ఉండి వీడియో అయితే. సో ఇది ఒక చిన్న మెమొరీ అన్నమాట. సో ఇప్పుడు ఇది అయితే నేను ఎంత ఉందని నేను కౌంట్ చేస్తాను. సో ఇది ఎంత ఉంటే అంత నేను ఇంకా షాప్కి అయితే ఇచ్చేసి నోట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఈ నోట్స్ అంటే ఇది చేంజ్ చెయ్యను. ఇంకా ఇదైతే ఎప్పటికైనా మెమొరబుల్గానే ఉంటుంది అనమాట ఈ నోట్స్ అన్నీ. బికాస్ నేను చూపించాను కదా, నేమ్స్ రాసి పెట్టాను అనమాట. సో ఇవైతే ఎప్పటికైనా మెమొరీగా ఉంటాయి. ఇంకా కౌంట్ అయితే చేసేసి కలుద్దాం. కౌంట్ చేశాను అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఆల్రెడీ ఓపెన్ చేసి ఉండి అయితే చూడాలి అని చెప్పి ఈ కాయిన్స్ అన్నీ ఒక సైడ్కి అయితే పుష్ చేశాను. దీంట్లో ఇంకా కొంచెమే అమౌంట్ ఉంది. సో ఇది కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో దీంట్లో చేంజ్ ఇంకా అప్పుడప్పుడు మిడిల్లో వేసిన చేంజ్ అనమాట. ఇంకా ఈ నోట్స్ అయితే ఇంకా 10 రూపీస్ నోట్స్ అండ్ 20 రూపీస్ నోట్స్ అయితే ఉన్నాయి. సో ఈ నోట్స్ అయితే దీంట్లో కూడా చూసారా మీరు, దీంట్లో కూడా న్యూ నోట్స్ ఉన్నాయి. అప్పట్లో ఇంకా నేను చెప్పినట్లు ఇంకా యాజ్ యూజువల్ మా డాడీ అయితే అమౌంట్ తీసుకొచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ 80% ఇలాగే కొత్త నోట్స్ అయితే తీసుకొని వస్తాడనమాట. సో కొత్త నోట్స్ అంటే నాకు కొంచెం అట్రాక్ట్ అవుతుంది. ఆ రీజన్ మీద అయితే నేను కలెక్ట్ చేసుకొని ఇలా పెట్టాను. ఇవన్నీ నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నాను ప్లస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇంకా గోయింగ్ ఫర్ ద ఫ్యూచర్లో అయితే మనము ఇలాంటి నోట్స్ కానీ ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ కానీ చూడలేము. సో మన జనరేషన్ వరకు చూసాము, ఇంకా నెక్స్ట్ జనరేషన్ మనం చూడలేము, ఇంకా నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళు కూడా ఇవి చూడలేరు. సో ఈ వీడియో ఒకసారి నేను షూట్ చేసి పెడితే ఎప్పటికైనా ఒక మెమొరీగా చూసుకునే ఉండొచ్చు అని నా ఫీల్ ఎప్పటి నుంచో ఉందన్నమాట. అంటే ఈ వీడియో తీయాలని లేదు బిఫోర్ నుంచి, బట్ ఉండిలో కాయిన్స్ ఓల్డ్ కాయిన్స్ ఇలా కలెక్ట్ చేసి పెట్టాలని ఎప్పటి నుంచో ఒక చిన్న డ్రీమ్లా ఉండేది. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్ చూసుకోవచ్చు అని నేను ఇదే మాట మా ఇంట్లో మా అమ్మకు కూడా ఎప్పుడు చెప్పేదన్నమాట. అంటే నేను చూసుకున్నాను, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా చూడాలి అని. సో ఈ రీజన్ మీద అయితే నేను కలెక్ట్ చేశాను.
సో ఫ్రెండ్స్, కాయిన్స్ అయితే నేను కౌంట్ చేశాను. ఇంకా కాయిన్స్ అయితే 800 వరకు తీసి పక్కన పెట్టాను. ఇంకా నోట్స్ అయితే 1500 ఉన్నవి. ఇంకా చూసారు కదా, దాని మీద అయితే నేను రాసి పెట్టాను ఎవరు ఏమి ఇచ్చిందని చెప్పి. సో అవైతే ఇంకెప్పటికైనా నాకు ఒక చిన్న మెమొరీ లాగా ఉంటుందన్నమాట. సో అదైతే ఇంకా నేను ఉండిలో వేసి పెట్టాను. ఇంకా కొత్త ఉండి అయితే తీసుకున్నాను. సో దాంట్లో అయితే వేసి పెట్టాను అనమాట. 1500 నోట్స్ అయితే ఇంకా 800 కాయిన్స్ అయితే తీసి అవి కూడా సపరేట్ చేశాను అనమాట. సో అది రేపైతే మా డాడీకి లేదా మా అన్నకైతే ఇచ్చేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లేదా షాప్ దగ్గర అయితే ఎక్స్చేంజ్ చేసుకొని అయితే రమ్మంటాను. ఇంకా 800 నోట్స్ అవి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ రిమైనింగ్ కూడా నేను ఉండిలో అయితే వేసేస్తాను. సో దాంట్లో నేను 1 రూపీ కూడా యూస్ చెయ్యను. సో ఇదైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఐ హోప్ మీ చిన్నప్పుడు మెమోరీస్ కూడా మీకు గుర్తు వచ్చి ఉండొచ్చు సో అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్లీ ఇలాగే కలెక్ట్ చేస్తుంటారు. మీకు కూడా ఉండి అనేది ఉండింటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎలా అనిపించింది? మీకు హ్యాపీ అనిపించిందా? సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పర్లేదు, అప్పట్లోనే నా చిన్న ఏజ్లో నేను ఇంత కలెక్ట్ చేశాను అనమాట. సో ఇంకా నేను మిడిల్లో స్టాప్ చేయకుండా ఉండింటే చాలా చాలా బాగుండేది. ఇప్పటికి నేను కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసి పెట్టేదాన్నేమో. ఇంకా అప్పుడు నేను ఇంకా బిజీ షెడ్యూల్లో అయితే నేను స్టాప్ చేశాను అనమాట. సో అది కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఇంకా నేను అనుకుంటున్నాను, ఇంకా నేను గోయింగ్ ఫర్దర్ వర్క్ ఏమన్నా వెళ్తే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ నేను మళ్ళీ అయితే ఇంకో కుండీ అయితే తీసి పక్కన పెట్టి కలెక్ట్ అయితే చేస్తాను. సో మీకు ఎలా అనిపించింది? నేను కలెక్ట్ చేశాను అంటే డెఫినెట్లీ అది మా అమ్మ సపోర్ట్ వల్లే అనమాట. సో చిన్నప్పుడు పాకెట్ మనీ ఇచ్చేటప్పుడు అయితే మా అమ్మ చెప్పేది, దీనికి చాక్లెట్స్ అవి ఇవి తీసుకొని బై చేసి తినకుండా మీరు సపరేట్గా సేవింగ్ చేసుకోండి. మీరు కలెక్ట్ చేసిన తర్వాత మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు అన్నట్లు చిన్నప్పుడు బాగా ఇట్లా చెప్పేదన్నమాట. సో మా అమ్మ చెప్పిన వర్డ్స్ వల్లే నేను ఆ ఏజ్లో నేను ఇంత అయితే కలెక్ట్ చేశాను. సో డెఫినెట్లీ క్రెడిట్ అంతా మా అమ్మకే పోతుంది అనమాట. బట్ ఇంకా నేను అమౌంట్ కలెక్ట్ చేస్తుంటే చాలా బాగుండేది. కొంచెం అమౌంట్ ఇంత హై అమౌంట్ అయ్యింటే నేను డెఫినెట్లీ మా అమ్మకి ఇచ్చేదాన్ని అనమాట. ఏదో ఒక మెమొరబుల్ గిఫ్ట్గా ఇచ్చేదాన్ని. సో చూద్దాం, ఇంకా గోయింగ్ ఫర్దర్ నేను ఇంకా ఇలా చాలా సేవింగ్ చేయాలి, మా అమ్మకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మీరు ప్రే చేసుకోండి. అండ్ మీరు కూడా డెఫినెట్లీ ఇది మిస్ చేయకుండా మీ పిల్లలకి కూడా ఇలా ట్రైన్ చేయండి అనమాట. సో వాళ్ళకి చిన్న ఏజ్లోనే ఇట్లాంటివి చెప్పిస్తే వాళ్ళకి ఇప్పుడు నేను ఈరోజు ఇలా చూసుకున్నట్లు రేపు వాళ్ళు కూడా చూసుకోవచ్చు, వాళ్ళ పిల్లలకి నేర్పించచ్చు. సో జనరేషన్ ఇది ఇలా ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో మీరు కూడా డెఫినెట్లీ వితౌట్ మిస్ మీ పిల్లలకైతే ఇలా సేవింగ్ చేయడం అనేది ట్రైన్ చేయండి అనమాట. అంటే వాళ్ళకి చిన్న ఏజ్లోనే చెప్పిస్తే వాళ్ళకి ఇంకా అదే హ్యాబిట్ అవుతుంది కదా. సో అలా వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఇంకా నేను ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ సేవ్ చేయాలనుకుంటున్నాను. సో డెఫినెట్లీ నేను చేస్తాను. ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నేను వర్క్ వెళ్ళి ఉంటే బాగుండేది. కొన్ని సర్టెన్ రీజన్స్ వల్ల నేనైతే ఇప్పుడు వర్క్ అయితే చేయట్లేదు. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో చూద్దాం. మీ వీడియో ఇలా అయితే ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. సో ఇంకా ఇంతటితో అయితే నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో కీప్ ఆన్ వాచింగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దట్ టేక్ కేర్. బై ఎవ్రీవన్. గుడ్ నైట్.